డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా ఆస్తమా ఉంది. ఈ మధ్యలో డాక్టర్ని కలిస్తే ఆస్తమా కాదు, హార్ట్ ఫెయిల్ అయిందని అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? దీనికి చికిత్స ఏంటి? మీ సలహా ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండలరావు గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు హార్ట్ ఫెయిల్యూర్ ఉందండి. ఈ ఆస్తమా దీన్ని ఏమంటారంటే బ్రాంకిల్ ఆస్తమా అంటారు. ఇది హార్ట్ ఫెయిల్యూర్ని కార్డియాక్ ఆస్తమా అంటారు. సో కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, కార్డియాక్ ఆస్తమా పేషెంట్స్ని బ్రాంకిల్ ఆస్తమా లాగా ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రాంకిల్ ఆస్తమా పేషెంట్స్ని హార్ట్ ఫెయిల్యూర్ లాగా ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటంటే ఒకదానికొకటి ఓవర్లాప్ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే 50-60 ఇయర్స్లో వచ్చినప్పుడు ఏమంటామంటే సిఓపిడి అంటామండి. ఏంటంటే యాల్యూలస్ సిగరెట్స్ తాగటం వల్ల ఏంటంటే లంగ్ ఎక్స్పాండ్ సరిగ్గా కాకపోవటం వల్ల దీనివల్ల బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. చాలామంది ఆస్తమా అనుకొని ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రజెంటేషన్ కూడా సేమ్ ఉంటుందండి. బ్రీతింగ్ డిఫికల్టీ, కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావటం, కాళ్ళ వాపులు రావటం, దగ్గు రావటం. హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, ఆస్తమా పేషెంట్ సిమ్టమ్స్ కూడా సిమిలర్ ఉంటాయి. సో మనం ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది చూడాల్సి వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో మోస్ట్లీ కాళ్ళ వాపులు ఉంటాయి అండ్ పడుకున్నప్పుడు లేచి కూర్చుంటాను, ఎందుకంటే లంగ్స్లో వాటర్ చేరపడటం వల్ల. ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మనకు కార్డియాక్ ఆస్తమా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో దీన్ని కన్ఫర్మ్ ఎట్లా చేయాలి? కార్డియాక్ ఆస్తమానా లేకపోతే బ్రాంకిల్ ఆస్తమానా ఆర్ లంగ్ ఆస్తమానా అనే కన్ఫర్మేషన్ కొరకు కొన్ని టెస్టులు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్రే చూస్తాం. ఎక్స్రేలో ఏంటంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా అనేది మనం అసెస్ చేయగలుగుతాం. ఇంకొకటి ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. దీంట్లో కూడా చాంబర్ ఎన్లార్జ్మెంట్స్, రైట్ ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్ కానీ, లెఫ్ట్ ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోపీ కానీ, ఎన్లార్జ్మెంట్ కానీ ఈసీజీ ద్వారా మనం గుర్తుపట్టగలుగుతాం. అన్ని పేషెంట్స్లో ఈసీజీ చేంజెస్ ఉండవండి. 40-50% పేషెంట్స్లోనే ఈసీజీ చేంజెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఎకోకార్డియోగ్రఫీ. ఎకోకార్డియోగ్రఫీ ఏంటంటే హార్ట్ స్ట్రక్చర్ గురించి మనకు తెలుస్తుంది. పంపింగ్ ఎట్లుంది ఏంటి అనేది తెలుస్తుంది. పంపింగ్ ఫంక్షన్ 60% కంటే ఎక్కువ ఉంటుంది నార్మల్ పర్సన్స్. 60% కంటే తక్కువ ఉంటే ఏంటంటే ఇంపేర్డ్ లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్ అంటారు. దీన్ని 3 వెరైటీస్ ఉంటాయి: మైల్డ్ వెరైటీ, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ వెరైటీ ఎప్పుడంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 40-50 ఉంటే దాన్ని మైల్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. 30-40% ఉంటే ఈఎఫ్, మోడరేట్ ఎల్విడిస్ ఫంక్షన్ అంటాం. లెస్ దాన్ 30 ఉంటే సివియర్ ఎల్విడిస్ ఫంక్షన్. ఈ లెస్ దాన్ 30 ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్, అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే డైరెటిక్స్, లాసిక్స్ ఆర్ డైటార్ లాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ లోడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్ ర్యామిప్రిల్ కానీ, ఎన్లాప్రిల్ అండ్ ప్రీలోడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఎక్కిడ్ ఫెయిల్యూర్లో డొబిటమైన్ కానీ ఇచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్ మనం ఇంప్రూవ్ చేస్తాం. 1 or 2 days ఇవ్వాల్సి వస్తుంది ఇంజెక్షన్ ఫామ్లో. ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ కంట్రోల్ అయిన తర్వాత మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా రకాలు ఉంటాయండి. ఇస్కిమియా వల్ల వచ్చేది, అంటే హార్ట్ అటాక్ వల్ల వచ్చేది, ఇట్ ఇస్ పర్మనెంట్. సమ్టైమ్స్ ఏంటంటే హార్ట్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇడియోపతిక్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ దేనివల్ల వచ్చేది ఇడియోపతిక్ అంటారు. దీనివల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ డీకంజెస్టివ్ థెరపీ తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ వెరైటీ పోస్ట్ పార్టమ్ కార్డియోమైపతి, అంటే ప్రెగ్నెన్సీలో కూడా హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఇట్లా రావచ్చు. యూజువల్లీ 50% దే విల్ బికమ్ నార్మల్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీలో చూస్తే ఏంటంటే ఇస్కెమిక్ లాగా అనిపిస్తుందండి. ఇస్కెమిక్ అంటే హార్ట్కి సర్క్యులేషన్ తక్కువ కావటం వలన మీకు హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. ఇది సర్వసాధారణం అండి. ఒక్కోసారి మిస్ కావటం అనేది సర్వసాధారణం. మీరు టెస్టులు చేయించుకోకపోవటం వలన, ఎకోకార్డియోగ్రఫీ కానీ, ఈసీజీ కానీ, ఎక్స్రే చేయించుకోకపోవడం వలన మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఈ ట్రీట్మెంట్ డీకంజెస్టివ్ థెరపీ చేసుకుని హార్ట్ పంపింగ్ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ యాంజియోగ్రామ్ చేయించుకుంటే, మీకు ఎన్ని బ్లాక్స్ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి.